నమస్తే. జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్‌కి తిరిగి స్వాగతం. నేను శిరీష. చాలా రోజులవుతుంది కదా వీడియో వచ్చి. హ్మ్. అయితే మన వీడియోస్ కింద కామెంట్ సెక్షన్‌లో చాలామంది క్వెషన్స్ అడిగారు. మేడం ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటి అని, ఈ టాపిక్ పైన వీడియో చేయండి మేడం అని. అయితే నేను వాటన్నిటికి వీడియో చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదు. అయితే నాకేమనిపించిందంటే ఈ కామెంట్ సెక్షన్‌లో వచ్చే క్వెషన్స్ అన్నిటికి ఒక 5 క్వెషన్స్ తీసుకొని ఒకే వీడియోలో క్వెషన్ అండ్ ఆన్సర్స్ సెషన్ లాగా చేస్తే బావుంటది కదా అని. అందుకే ఈ వీడియో. కామెంట్ సెక్షన్‌లో వచ్చిన క్వెషన్స్‌ని ఒక 5 పిక్ చేసుకొని ఒక వీడియోలో చేస్తాం. లైక్ క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్, క్యూ అండ్ ఏ సెషన్ లాగా. ఇప్పటి నుండి ఇలాంటి వీడియోస్ కూడా అప్పుడప్పుడు వస్తాయి. 5 క్వెషన్స్ కాగానే ఈ క్వెషన్ అండ్ ఆన్సర్స్ సెషన్ వీడియో కూడా అప్పుడప్పుడు వస్తుంది మన ఛానల్‌లో. అండ్ ఇంట్రెస్టింగ్ క్వెషన్స్ ఉంటే బావుంటుంది కదా! ఏమేం క్వెషన్స్ ఉన్నాయో ఈ వీడియోలో చూద్దామా? ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, ఇది వినోద్ రెడ్డి గారు కామెంట్ చేశారు. క్రియేటివ్ మైండ్ అండ్ కరేజ్ యాటిట్యూడ్ అంటే ఏంటి అని. చూద్దాం. క్రియేటివ్ మైండ్ అంటే క్రియేటివిటీ అంటే సృజనాత్మకత. సృజనాత్మకతమైన మెదడు అంటే ఏంటి? అంటే ఏ క్రియేటివ్ మైండ్ ఈజ్ ద వన్ దట్ సీస్ ఇన్ఫర్మేషన్ పర్టికులర్లీ ఫ్రమ్ ద వరల్డ్ అరౌండ్ ఇట్ అండ్ రిలేట్స్ ఇట్ టు దర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్. అంటే ఎవరికైతే క్రియేటివ్ మైండ్ ఉంటుందో ఆ మైండ్ ఏం చేస్తుందంటే వాళ్ళ చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసుకుంటారు. ఆ ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్‌కి రిలేట్ చేసుకొని మళ్ళీ ఏదో ఒక జ్ఞానం సంపాదించుకుంటారు గదా! ఆ సంపాదించుకున్న జ్ఞానంతో వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఏదైనా ఒకటి కనుక్కుంటారు. ఏం కనుక్కుంటారు? వాట్ ఎగ్జాక్ట్‌లీ అంటే సొల్యూషన్స్ టు ప్రాబ్లమ్స్. సమస్యలకి పరిష్కారాలను చాలా క్రియేటివ్‌గా క్రియేట్ చేస్తారు. ఏ ఏ సమస్యలైనా కానీ అవి జీవితంలో వచ్చే ఏ సమస్యలకైనా కానీ సొల్యూషన్స్‌ని చాలా క్రియేటివ్‌గా కనుక్కుంటారు. అలాగే ఫీలింగ్స్‌కి ఎక్స్‌ప్రెషన్స్ కూడా చాలా క్రియేటివ్‌గా ఇస్తారు. సిట్యుయేషన్స్‌కి క్రియేటివ్‌గా వాళ్ళు స్పందిస్తారు. అలాగే కనుగొనటం, ఇన్నోవేషన్స్ ఏదైనా కావచ్చు. వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్‌ని, జ్ఞానాన్ని ఉపయోగించి క్రియేట్ చేస్తారు. హ్యావింగ్ ద ఎబిలిటీ ఆర్ పవర్ టు క్రియేట్ అంటే ఏదైనా ఒకటి సృష్టించడంకి కావాల్సిన సామర్థ్యం, శక్తి ఉన్న మెదడుని క్రియేటివ్ మైండ్ అని అంటారు. అయితే చాలామంది క్రియేటివ్ మైండ్ అనగానే అది ఎవరికి ఉంటుంది అంటే అది ఆర్ట్‌కి సంబంధించి వాళ్ళకే ఉంటుంది అని అనుకుంటారు. మనకి ఫస్ట్ క్రియేటివిటీ అనగానే ఆర్టే గుర్తొస్తుంది. కళ లైక్ పెయింటింగ్, డ్రాయింగ్, డాన్స్, సింగింగ్ ఇలాంటివే మనకి గుర్తొస్తుంది. దాంట్లోనే క్రియేటివిటీ ఉంటుంది అని మనం అనుకుంటాము. కానీ మనకు క్రియేటివిటీ అనగానే అదే గుర్తొస్తుంది కానీ క్రియేటివిటీ అనేది, క్రియేటివ్ మైండ్ అనేది ప్రతి ఒక్క యాక్టివిటీలో చూపించొచ్చు, ఉంటుంది. ఇదొక క్రియేటివిటీ అంటే ఏంటి? అది ఒక యాటిట్యూడ్. నువ్వు చేసే ప్రతి పనిలో క్రియేటివిటీని చూపియచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ వాక్ విత్ క్రియేటివ్ మైండ్. యూ కెన్ సిట్ విత్ క్రియేటివ్ మైండ్. నువ్వు కూర్చోవచ్చు క్రియేటివ్‌గా, నిల్చోవచ్చు క్రియేటివ్‌గా. ఏంటి ఎట్లా కూర్చుంటారు క్రియేటివ్‌గా? కూర్చోవటంలో కూడా క్రియేటివిటీ ఉంటుందా అని అడగొచ్చు. యెస్ ఉంటుంది. ఇప్పుడు మన గౌతమ బుద్ధుడు రావి చెట్టు కింద కూర్చున్నాడు. జస్ట్ కూర్చున్నాడు అంతేనా? క్రియేటివ్ మైండ్‌తోనే కదా కూర్చొని అన్నీ ఆయన చెప్పగలిగాడు. సో, ఆయన క్రియేటివ్ మైండ్‌తోనే కదా కూర్చుంది. సో, మనము వి కెన్ సిట్ విత్ క్రియేటివ్ మైండ్. మనం చేసే ప్రతి పనిని క్రియేటివ్‌గా చేయొచ్చు. లైక్ మనం ఊడవచ్చు కూడా. ఫ్లోర్ కూడా క్రియేటివ్‌గా క్లీన్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా క్రియేటివ్‌గా మనము ఫ్లోర్ క్లీన్ చేయొచ్చు అనంటే, మనలో ఏవైనా కానీ బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఆ బ్యాడ్ క్వాలిటీస్‌ని నువ్వు తీసేయాలనుకుంటున్నావు. సో, నువ్వు ఊడ్చేటప్పుడు ఆలోచించుకుంటున్నావు.
నాకున్న బ్యాడ్ క్వాలిటీస్‌ని నేను ఈ క్వాలిటీ నాకు బ్యాడ్ ఉంది. నేను దీన్ని తీసేయాలనుకుంటున్నావు అన్నప్పుడు, నువ్వు ఫ్లోర్ క్లీన్ చేసే అప్పుడు నీకున్న బ్యాడ్ క్వాలిటీని ఇట్లా డ్రా చేసినట్టు స్వీపర్‌తో డ్రా చేసినట్టు చేసి, మళ్ళీ ఆ తర్వాత తుడిచేయొచ్చు కదా! అంటే నువ్వు అలా ఆలోచించుకోవచ్చు కదా! నువ్వు ఇల్లు తుడుచుకుంటూ కూడా నీకున్న బ్యాడ్ క్వాలిటీస్‌ని నువ్వు రిమూవ్ చేసుకోవచ్చు. అంత క్రియేటివ్‌గా కూడా ఊడవచ్చు. సో, మనం చేసే ప్రతి పనిలో క్రియేటివిటీ ఉంటుంది. చెయ్యొచ్చు అలా. అయితే 99% అందరూ క్రియేటివ్ మైండ్‌తోనే పుడతారు. కానీ మన క్రియేటివిటీని మనము ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పైన చూపిస్తాం. సో, క్రియేటివ్ మైండ్ అనేది వరల్డ్‌కి చాలా అవసరం. డెవలప్‌మెంట్‌కి టు యాడ్ బ్యూటీ టు ద వరల్డ్ క్రియేటివ్ మైండ్ కావాలి. దిస్ ఈజ్ అబౌట్ క్రియేటివ్ మైండ్. అండ్ నెక్స్ట్ కరేజ్ యాటిట్యూడ్. కరేజ్ యాటిట్యూడ్ అంటే ఏంటి? యాటిట్యూడ్ అంటే మనకి తెలుసు బిహేవియర్, లైక్ వైఖరి, నీ వైఖరి ఎలా ఉంది అనేది. కరేజ్ అంటే ఏంటి అంటే సాహసం, ధైర్యం, బ్రేవరీ. దేన్నైనా కానీ ఎంత డేంజరస్ సిచ్యువేషన్ అయినా ధైర్యంగా ఎదుర్కొంటున్నారు, భయం లేకుండా, అంటే దాన్ని కరేజ్ అని అంటారు. కరేజ్ యాటిట్యూడ్, ఎస్, కరేజ్ ఈజ్ అన్ యాటిట్యూడ్. అది అవసరం. కరేజ్ యాటిట్యూడ్ అనేది అవసరం. బిహేవియర్, వైఖరి. మనము ధైర్యంగా మన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని పరిష్కరించాలన్నా, వాటిని ఎదుర్కోవాలన్నా కానీ మనకి కరేజ్ యాటిట్యూడ్ ఉండాలి. కరేజ్ యాటిట్యూడ్ అంటే ఏంటి? మనము ధైర్యంగా అన్ని సమస్యలని ఎదుర్కోగలుగుతున్నాము, సాహసంగా ఉన్నాము అనంటే, బ్రేవరీగా ఉన్నాము అనంటే దాన్ని కరేజ్ యాటిట్యూడ్ అని అంటారు. అది చాలా అవసరం. ఇట్ టేక్స్ కరేజ్ టు గ్రో అప్ అండ్ టర్న్ అవుట్ టు బీ హూ యూ రియల్లీ ఆర్. కొటేషన్ ఫ్రమ్ కరేజ్. సో, కరేజ్ యాటిట్యూడ్ అనేది చాలా అవసరం అందరికీ కదా. నెక్స్ట్ క్వశ్చన్, మాయిశ్చర్. ఇది సిద్ధార్థ్ రావు గారు అడిగారు. మాయిశ్చర్ అంటే ఏంటి మ్యామ్ అని. మాయిశ్చర్ అంటే తేమ. ఏ లిక్విడ్ సచ్ యాజ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెరీ స్మాల్ డ్రాప్స్ ఐదర్ ఇన్ ద ఎయిర్, ఇన్ ఏ సబ్స్టాన్స్ ఆర్ ఆన్ ఏ సర్ఫేస్. అంటే ఇది ఒక లిక్విడ్, వాటర్ లానే ఉంటుంది, చాలా చాలా చిన్న చిన్న డ్రాప్స్లో ఉంటుంది, ఎయిర్లో ఉంటుంది తేమ. ఎయిర్లో ఉంటుంది కదా తేమ. ఎస్, ఏదైనా సబ్స్టాన్స్ మీద ఉంటుంది, ఏదైనా ఒక సర్ఫేస్ ఉపరితలం పైన ఉంటుంది. ఇలా చిన్న చిన్న డ్రాప్స్ లాగా ఉంది కదా, వాటర్ వేపర్ ఫామ్లో ఉంటుంది కదా, దాన్ని మాయిశ్చర్ అని అంటారు, తేమ అని అంటారు. వెన్ ద సాయిల్ ఈజ్ డ్రై, మోర్ మాయిశ్చర్ ఈజ్ లాస్ట్ ఫ్రమ్ ద ప్లాంట్. అయితే సాయిల్ ఎప్పుడైతే డ్రైగా ఉంది, ఎండిపోయినట్టుంది, వర్షం ఏమీ లేదు, డ్రైగా ఉంది, మాయిశ్చర్ ఏమీ లేదు అని అంటే, అక్కడ అది డ్రైగా ఉంది, ఎండిపోయింది అంటే అందులో తేమ లేదు, తడి లేదు, కాబట్టి ప్లాంట్ నుంచి ఆ మాయిశ్చర్ పోయింది అని అర్థం. ఇది మాయిశ్చర్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇది కళ్యాణ్ కల్కి గారు కామెంట్ చేశారు. ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి కొన్ని టిప్స్ అండ్ సజెషన్స్ ఇవ్వండి అని. అయితే నేనైతే మీ ప్రొఫెషనల్ ఇంగ్లీష్ టీచర్ కాదు, అయినా కొన్ని చెప్పగలను. ఏంటి అంటే అందరు చెప్పేవే. ఎలా ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని అంటే, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదవాలి. అండ్ అందులో కొన్ని వొకాబులరీ మనకి తెలియనివి వర్డ్స్ ఉంటాయి కదా, వాటికి మీనింగ్స్ డిక్షనరీ పక్కన పెట్టుకొని ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవాలి ఫస్ట్. సెకండ్ టిప్ ఈజ్ న్యూస్ని ఇంగ్లీష్ న్యూస్ చూడాలి. ఇంగ్లీష్ న్యూస్ చూస్తే మనకి 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటేమో మనకి అసలు ఏం జరుగుతుంది చుట్టుపక్కల ప్రపంచంలో ఏం జరుగుతుంది, కరెంట్ అఫైర్స్ అన్నీ తెలుస్తాయి. అలాగే ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు ఎలా సెంటెన్సెస్ని యూజ్ చేస్తున్నారు, ఎలాంటి వర్డ్స్ని యూజ్ చేస్తున్నారు అనేది మనకి తెలుస్తుంది. సో న్యూస్ పేపర్ చదవాలి, ఇంగ్లీష్ న్యూస్ చూడాలి, ఇంగ్లీష్ న్యూస్ లైక్ బీబీసీ, ఇండియా టుడే చూసి అబ్జర్వ్ చేయాలి. అలాగే కార్టూన్ ఛానల్స్ కూడా చూడొచ్చు, కిడ్స్ ఛానల్స్ ఉంటాయి కదా, అందులో ఇంకా సింపుల్ ఇంగ్లీష్ ఉంటుంది, సో అది చూడాలి. అలాగే ఇంపార్టెంట్ టిప్ ఆర్ సజెషన్ ఏంటి అంటే, ఎవరితో మాట్లాడినా కానీ మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి రోజు. ఈ గ్రామర్ మిస్టేక్స్ ఏమైనా పోయినాయా అనేది ఫస్ట్లో ఏం చూడని అవసరం లేదు. తప్పైనా సరే ఇంగ్లీష్లోనే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, మాట్లాడండి ఎవరితో మాట్లాడినా కానీ.
నెక్స్ట్ వన్ ఈజ్ థింక్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లోనే థింక్ చేయండి. మనకు ఎంత ఇంగ్లీష్ వచ్చినా కానీ ఎవరైనా మనకు ఏదైనా చెప్తే దాన్ని మనము తెలుగులోనే ఆలోచించుకుంటాం, అంటే మన మాతృభాషలోనే ఆలోచించుకుంటాం కదా. అలా కాకుండా మీరు దేని గురించి అయినా ఆలోచించే అప్పుడు మన మాతృభాషలో కాకుండా ఇంగ్లీష్లోనే ఆలోచించుకోండి. సో అలా ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఒక 10 minutes అలా జర్నల్స్ అలాంటివి మీకు అనిపించింది ఇంగ్లీష్లో రాయటానికి ప్రయత్నం చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే మాట్లాడండి. ఫస్ట్ మాట్లాడితే ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవి కొన్ని టిప్స్ అండ్ సజెషన్స్ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేయడానికి. అయితే మనం ఫస్ట్ ఎంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎంత బాగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాము అనేది ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్. ఫ్లూయెన్సీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఎంత బాగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాము ఎదుటి వాళ్ళకి మనం చెప్పేది అనేది మోర్ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ అబౌట్ టిప్స్ అండ్ సజెషన్స్ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్. నెక్స్ట్ 4th క్వశ్చన్ ఈజ్ ప్లాస్మోడియం. ప్లాస్మోడియం అంటే ఇది బయాలజీకి రిలేటెడ్, జీవశాస్త్రానికి సంబంధించిన పదం. ఇది బయాలజీలో వస్తుంది. ఇది సుద్దాల పుమాదేవి గారు కామెంట్ చేశారు, ప్లాస్మోడియం గురించి వీడియో చేయండి అని. ఇది నాకు సంబంధించింది కాదు, కానీ అయినా నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మన హ్యూమన్కి ఏదైనా డిసీజ్ వస్తుంది, వ్యాధి వస్తుందంటే దానికి కారణం ఏంటి? బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులు మన శరీరంలోకి రావటం వలనే మనకి ఏదైనా ఒక డిసీజ్ వస్తుంది. లైక్ బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా. కరెక్ట్? అవును. ఈ సూక్ష్మజీవులు మన శరీరంలోకి రావటం వల్ల మనకి డిసీజ్ వస్తుంది. అలా మనకి చాలా సివియర్గా కామన్గా వచ్చే డిసీజ్ ఏంటి అంటే మనకి ఇంపార్టెంట్ డిసీజ్ ఉంది. అదేంటంటే అది మలేరియా ఫీవర్ అని అంటారు కదా. మలేరియా ఫీవర్ రావటానికి గల కారణం ఏంటి? అఫ్కోర్స్ మైక్రో ఆర్గానిజమ్సే. దీనికి మలేరియా రావటానికి గల కారణం, ద మెయిన్ రీజన్ ఇది ఎందుకు మనకు మలేరియా వస్తుంది అంటే అది ప్రోటోజోవా అనే ఈ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం వల్ల మనకి మలేరియా వస్తుంది. అయితే ఈ ప్రోటోజోవాస్ అనేవి సింగిల్ సెల్లర్ అంటే ఏక సూక్ష్మజీవులు అన్నమాట. సింగిల్ సెల్ మాత్రమే ఉంటుంది, ఒకటే కణం ఉంటుంది వీటికి. ఈ సింగిల్ సెల్ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల చాలా టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి మనకి, ఒక మనుషులకే కాదు. లైక్ మమల్స్ అంటే క్షీరదాలు, బర్డ్స్కి, యానిమల్స్కి, రెప్టైల్స్కి, ఎవ్రీథింగ్. ఏదైనా ఒక జీవికి రోగం వస్తుంది, వ్యాధి వస్తుంది అంటే దానికి గల కారణం ఏంటి? దానికి గల కారణం ఈ మైక్రో ఆర్గానిజమ్సే. ఈ ప్రోటోజోవా అనే ఈ సూక్ష్మజీవుల వల్ల కూడా, ఈ సింగిల్ సెల్లర్ స్మాల్ ఆర్గానిజమ్స్ వల్ల కూడా చాలా జీవులకి చాలా వ్యాధులు వస్తాయి. అయితే మలేరియా రావటానికి ప్రోటోజోవా కారణం. మరి ప్రోటోజోవాలు చాలా రకాలు ఉన్నాయి కదా. అందులో ఈ మలేరియా రావటానికి గల కారణమైన ప్రోటోజోవా ఏంటి అంటే అది ప్లాస్మోడియం. ఈ ప్లాస్మోడియం అనే జీనస్, అంటే ఇది ఒక్క ప్లాస్మోడియం అనేది ఒక్క ప్రోటోజోవా అనే ఒక పేరు, ఒక్కదాని పేరు కాదు. ఈ జీనస్లో చాలా ఇంకా జాతులు ఉంటాయి, స్పీషీస్ ఉంటాయి. అంటే చాలా రకాల ప్లాస్మోడియమ్స్ ఉన్నాయి. కానీ మెయిన్గా మలేరియా రావటానికి ప్లాస్మోడియం అనే ఈ ప్రోటోజోవా కారణం. సో ఇప్పుడు మనకు అర్థమైంది కదా, ప్లాస్మోడియం ఈజ్ ఏ ప్రోటోజోవా. అయితే ఈ ప్లాస్మోడియం ఈజ్ ఎ జీనస్ అంటే ఏంటి? ఇక్కడ ఉంటుంది. ద జీనస్ ప్లాస్మోడియం ఇంక్లూడ్స్ ఓవర్ 170 డిఫరెంట్ స్పీషీస్. దే ఇన్ఫెక్ట్ మమ్మల్స్, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ ఆంఫిబియన్స్. మమ్మల్స్ అంటే పాలిచ్చి పెంచే జంతువులని మమ్మల్స్ అని అంటారు. మనము మమ్మల్స్, హ్యూమన్ బీయింగ్స్, రెప్టైల్స్,
నెక్స్ట్ లిజర్డ్స్, స్నేక్స్ ఇవన్నీ రెప్టైల్స్ అని అంటారు. బర్డ్స్ పక్షులు. ఆంఫిబియన్స్ అంటే నీటిపైన ఇంకా నేలపైన జీవించే వాటిని ఆంఫిబియన్స్ అని అంటారు. అయితే ఈ జీనస్ ప్లాస్మోడియం అంటే మనకు అర్థం కావాలి. జీనస్ అంటే ఏంటి అంటే మనకి టాక్సోనమీ అంటే ఏంటో తెలియాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి, క్లియర్గా చెప్తాను. అయ్యో నాకెందుకులే ఇది మా బయాలజీ అని అనుకోకండి. జస్ట్ బేసిక్సే ఇవి, మినిమం తెలుసుకోవాల్సిందే. టాక్సోనమీ అంటే ఏంటి అంటే వర్గీకరణ. మనము ఈ భూమిపైన ఉన్న ప్రతి ఒక్క జీవిని, ప్లాంట్స్ని, యానిమల్స్ని అన్నిటినీ వర్గీకరించుకున్నాము. ఒకే రకమైన లక్షణాలు ఉన్నవి అన్నీ ఒక కుటుంబానికి చెందినవి. ఈ కుటుంబంలో అన్నీ ఒక సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నవే ఉంటాయి. అలాగే ఈ స్పీషీస్, ఈ జాతిలో ఉన్నవి అన్నిటికీ చాలా దగ్గర పోలికలు ఉంటాయి. దే కెన్ ఇంటర్ బ్రీడ్ విత్ ఈచ్ అదర్. అంటే ఈ సెట్లో, ఈ స్పీషీస్లో ఉన్నవి కలిసి సంతాన ఉత్పత్తి చేయగలవు అన్నట్టుగా మనము యానిమల్స్ని, ప్లాంట్స్ని అన్నిటినీ వర్గీకరించుకున్నాము, టాక్సోనమీ. అందులో ఎలా వర్గీకరించుకున్నారు అని అంటే ఫస్ట్ ఫ్యామిలీ ఉంటుంది, అంటే కుటుంబం ఉంటుంది. ఈ ఫ్యామిలీలో చాలా రకాల, అంటే కొంచెం దగ్గర పోలికలు ఉన్న జంతువులు కానీ లేదా మొక్కలు కానీ ఉంటాయి. మళ్ళీ ఈ ఫ్యామిలీలో జీనస్ ఉంటాయి. అంటే ఫ్యామిలీ తర్వాత ఒక ఫ్యామిలీలో చాలా రకాల జీనస్ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క జీనస్లో చాలా రకాల స్పీషీస్ ఉంటాయి. 2 or more types of స్పీషీస్ ఇన్ 1 జీనస్. స్పీషీస్ అంటే జాతులు. మళ్ళీ ఈ జీనస్లో చాలా రకాల స్పీషీస్ ఉంటాయి. 2-3 రకాల కన్నా ఎక్కువ స్పీషీస్ ఉన్న వాటిని అన్నిటినీ మళ్ళీ ఒక జీనస్లో ఉంటాయి. ఫస్ట్ ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీ కింద ఫ్యామిలీలో చాలా రకాల జీనస్ ఉండొచ్చు. మళ్ళీ ఆ జీనస్లో స్పీషీస్ ఉంటాయి. ఇది టాక్సోనమీ. ఎలా వర్గీకరించారు అని అంటే ఇలా. అయితే ఇప్పుడు ఈ ప్లాస్మోడియం అనేది ఏదో ఒక ఫ్యామిలీలోని జీనస్లో ఒక జీనస్ అది. అంటే ఈ ఫ్యామిలీలో ఇంకా చాలా రకాల ప్రోటోజోవస్ ఉంటాయి వేరే జీనస్వి. ఈ జీనస్లో 170 డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయన్నమాట. ఈ ప్లాస్మోడియం అనే జీనస్లో 170 డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి. ఈ జాతులు ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ మనుషులకి, పక్షులకి, జంతువులకు అన్నిటికీ డిసీజ్ని తీసుకురాగలవు. అయితే ఇఫ్ యు ఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద ప్లాస్మోడియం స్పీషీస్ దట్ రెగ్యులర్లీ ఇన్ఫెక్ట్ హ్యూమన్స్, దెన్ దెర్ ఆర్ 5 ఆఫ్ దెమ్. అయితే 170 డిఫరెంట్ స్పీషీస్ ఉన్నప్పటికీ మనల్ని మెయిన్గా, అంటే హ్యూమన్ బీయింగ్స్ని ఇన్ఫెక్ట్ చేసేవి ఏంటి అంటే ఇవే: ప్లాస్మోడియం ఫాల్సిపరం, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఓవలే, ప్లాస్మోడియం నోలసి. సో ఇప్పుడు ప్లాస్మోడియం అంటే మనకి ఏమర్థమైంది? అది ఒక ప్రోటోజోవా. మలేరియా వ్యాధి కారణం అయ్యే ఏక సూక్ష్మజీవిని ప్లాస్మోడియం అని అంటారు. కానీ ఇట్స్ ఎ జీనస్. అర్థమైంది కదా? యా. లాస్ట్ క్వశ్చన్ ఈజ్, ఇది KVST గారు కమెంట్ చేశారు. డూ పంప్కిన్ సీడ్స్ కిల్ ఇంటెన్స్టియల్ పారాసైట్స్? ఏమని అడిగారంటే పారాసైట్స్, అసలు పారాసైట్స్ అంటే ఏంటో మనకు తెలియాలి. పారాసైట్స్ అంటే పరాన్నజీవి, అంటే ఇతరులపై ఆధారపడి బ్రతికే వాటిని, వేరే ఒక్క జంతువు పైన కానీ లోపల కానీ ఆధారపడి జీవించే జీవులని పారాసైట్స్, పరాన్నజీవులు అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన నెత్తిలో పెయిన్లు ఉంటాయి కదా, అవి పారాసైట్స్. అంటే మన నెత్తిలో అవి ఉంటున్నాయి, మన బ్లడ్ని త్రాగి మన పైన ఆధారపడి జీవిస్తున్నాయి కాబట్టి వాటిని పారాసైట్స్ అని అంటారు. పెయిన్లని హెడ్లైస్ అని అంటారు ఇంగ్లీష్లో. అది వాటిని పరాన్నజీవులు అని అంటారు. అలాగే మన శరీరంలో కూడా ఉంటాయి. శరీరం పైన, శరీరం లోపల ఉండే చిన్న చిన్న లివింగ్ ఆర్గానిజమ్స్, వేరే జీవులపైన ఆధారపడే వాటిని పారాసైట్స్ అని అంటారు. మనుషుల్లో కూడా ఉంటారు పారాసైట్స్. ఏమీ పని చేయకుండా ఇతరులపై ఆధారపడి బ్రతికే వాళ్ళని పరాన్నజీవి, పారాసైట్స్ అని అంటారు, నాలాగా. ఇంకా పారాసైట్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. జీవులు, లివింగ్ ఆర్గానిజమ్స్
వేరే ఇంకొక ఆర్గానిజమ్స్ పైన ఆధారపడి అవిచ్చే న్యూట్రియంట్స్ తీసుకొని బతికే వాటిని పారాసైట్స్ అని అంటారు. ఇంటెస్టినల్ పారాసైట్స్ అంటే మన కడుపు లోపల ఉంటాయి కదా పురుగులు కానీ, నులి పురుగులు అంటారు. ఆ నులి పురుగులు కానీ ఇంకా చాలా రకాల పురుగులు ఉంటాయి. అవి మనము తింటుంటే మన దగ్గర నుంచి ఆహారం తీసుకొని అవి పెరుగుతాయి. ఇంకా పెరుగుతాయి కూడా. అవేమో గ్రో అవుతాయి. ఇంకా మల్టిపుల్ కూడా అవుతాయన్నమాట. సో, వాటిని మన పేగుల్లో ఉండే పారాసైట్స్‌ని పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు చంపగలవా? అని క్వెషన్ అడిగారు. డూ పంప్కిన్ సీడ్స్ కిల్స్ ఇంటెస్టియల్ పారాసైట్స్ అని అడిగారు. యెస్. యెస్. అంటే వెంటనే కాదు. ఒక్కసారి గుమ్మడి గింజలు తినడం వల్ల మన కడుపులో ఉన్నవి అన్నీ చనిపోవు. అంటే మీరెంత సైజ్ ఉన్నాయి, ఎంత అమౌంట్ ఆఫ్ పారాసైట్స్ లోపలున్నాయి, ఆర్గానిజమ్స్ లోపలున్నాయి అన్న దాన్ని బట్టి పంప్కిన్ సీడ్స్ తింటే ఇంటెస్టియల్ పారాసైట్స్ అనేవి పోతాయన్నమాట. అసలెందుకు ఈ పారాసైట్స్ మనకి వస్తాయి అనంటే, మనము కంటామినేటెడ్ వాటర్ తాగినా, కంటామినేటెడ్ ఎయిర్ తిన్నా, ఫుడ్ పాడైపోయినయి తీసుకున్నా, లేదంటే మనకెక్కడైనా గాయమైనప్పుడు బయట తిరిగినా కానీ మన శరీరంలోకి అవి ఎంటర్ అవుతాయి. పురుగులు, వార్మ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ అలాంటివనమాట. నులిపురుగులు అంటారు కదా కడుపులో, అలాంటివి. ఇలాంటివైతే మనకెలా తెలుస్తుంది పురుగులున్నాయి అనంటే, దిస్ వార్మ్స్ ఉన్నాయి అనంటే వామిటింగ్ అవుతుంది, మోషన్స్ అవుతాయి, ఇంకా ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అవుతుంది. ఎందుకంటే మనం ఎంత తిన్నా పురుగులే తింటాయి కదా! అందుకే ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అవుతాయి, సన్నగా అయిపోతారు. సో, అలా ఈ గుమ్మడి గింజలు తినొచ్చంట. తింటే మొత్తం మన స్టమక్‌ని క్లీన్ చేస్తుంది అది. మన బాడీనే ప్యూరిఫై చేస్తుంది, క్లీన్ చేస్తుంది. ఈ పంప్కిన్ సీడ్స్ తినడం వల్ల మోషన్స్ అయ్యేటప్పుడు పురుగులు మోషన్‌లో నుండి బయటికెళ్ళిపోతుంది అని చెప్తారు. అయితే అది ఎంత అమౌంట్‌లో తినాలి, తినకూడదు అని డాక్టర్స్ సజెషన్ తీసుకోవాలి. దట్స్ ఇట్. ఇవే ఈరోజు మనం పిక్ చేసుకున్న క్వెషన్స్. 5 క్వెషన్స్ అర్థమైందనే అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. దానిపైన ట్యాప్ చేయండి. అప్పుడు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. బాయ్.